సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. తప్పుడు పనులు చేయటమే పెద్ద నేరం. అలాంటిది ఆ పనులు చేయటమే కాదు, మనుషుల ప్రాణాలు పోయేలా చేశారు. ఏ పని చేత కాకపోతే భిక్షాటం చేసి కూడా బ్రతకొచ్చు. అంతేగాని ప్రకృతిని నాశనం చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు నష్టం చేకూర్చడం ఏం పని అది? ఉదయం సమయాల్లో అక్రమ దందా చేస్తే అధికారులు పట్టుకుంటారని రాత్రిపూట ఆ దందా చేస్తారు. ఇప్పుడు ఏమైంది? అన్యాయంగా పేద బ్రతుకు బుగ్గి పాలైంది. ఏ సమాధానం చెప్తారు ఆ కుటుంబానికి? అధికారులు, మీరు ఆ అక్రమ దందాను ముందే అడ్డుకొని ఉంటే ఈ ఘటన జరగకుండా ఉండేది కదా. నెల జీతాలు తీసుకోవడం కాదు, అక్కడక్కడ వచ్చే ఆమ్యామ్యాలు బొక్కేసి కూర్చోకుండా ఇలాంటి అక్రమార్కులు భర్తం పడితే మరొకరు అక్రమ మార్గంలో వచ్చే సంపాదన కోసం ఆశపడకుండా ఉంటారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న జేసీబీపై మట్టి పెళ్లలు విరిగిపడి డ్రైవర్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ఘాటు గుట్టలో అర్ధరాత్రి అక్రమార్కులు జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. జేసీబీ క్యాబిన్ పై భారీ మట్టి పెళ్లలు విరిగిపడడంతో డ్రైవర్ మజీద్ అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన భారీ క్రేన్ రప్పించి డ్రైవర్ ను బయటకు తీసి అంబులెన్స్ లో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో పాటు డ్రైవర్ మృతిపై కోహీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాదు పదిగా ये पैरा मार आ रही है पकड़ो जरा और को दस देना या कहां से पोस्ट देंगे ला वाह जाला में अध्ययन अच्छा नहीं भगवान के थोड़ी सांस वो इधर में कहीं రేపటి భావి భారత పౌరులను తయారు చేయడమే పాఠశాల. స్కూల్ లేని సమాజాన్ని మనం ఊహించగలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, మీరైనా నేనైనా ఇంకెవరైనా స్కూలుకు వెళ్ళి చదువుకోవాల్సిందే. దీనికి ఎవరు అతీతులు కారు. ఒకవేళ కింద పడితే దెబ్బలు తగ్గితేనే సైకిల్ వస్తుంది అంటూ ఉంటారు. అలాగే టీచర్ బెత్తం ఆడిస్తేనే చదువు వస్తుంది అంటారు. ఇప్పుడు చట్టాలు మారాయనుకోండి, టీచర్ కొట్టడం కూడా ఇప్పుడు నేరమే. అలా టీచర్లు కొట్టకుండా విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి
రేపటి భావి భారత పౌరులు అందించేదే విద్యాలయం. అది ఒక సరస్వతి నిలయం. అలాంటి విద్యా సంస్థకే కష్టాలు వస్తే ఎవరు చెప్పుకోవాలి? అందుకే ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. ఎంట్రీ ఇచ్చిన ఏసీపీ అధికారులు పక్కా స్కెచ్తో ఆ అధికారి ఆట కట్టించారు. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి 50,000 లంచం తీసుకుంటూ డిఈఓ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు పాఠశాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ 50,000 డిమాండ్ చేశాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు 50,000 లంచం ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు డిఈఓ రాజేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని తన అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నా పేరు ఆనంద్ కుమార్ అని, నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్, అంటే సంగారెడ్డి, సిద్దిపేట మరియు మెదక్. మా ఇన్స్పెక్టర్ గారు వెంకట్రాజ్, తర్వాత నాగేష్ గారు అండ్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, రమేష్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డి ఇవి కూడా చూస్తున్నామండి ఎఫ్ఎస్సి. దీంట్లో ఏంటంటే మాకు 15th రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఇట్లా ఒక స్కూల్కి సంబంధించి వాళ్ళు ఎస్ఎస్సి సిలబస్ జనరల్గా ఉంటాయి కదా, ఆ ఎస్ఎస్సి సిలబస్ నుంచి వాళ్ళు ఐసిఎస్సికి స్విచ్ ఓవర్ కావడానికి వాళ్ళకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారి డిఈఓ గారు రాజేష్ గారిని ప్లస్ అక్కడ కన్సర్న్డ్ ఒక్కొక్క మండలికి ఒక్కొక్క సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. సో అక్కడ వీళ్ళని ఇక్కడ కన్సర్న్డ్ పర్సన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వీళ్ళని కన్సల్ట్ చేసి ఇట్లా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఎంవిఓ గారు కూడా ఓకే చేసి ఇక్కడ పంపించారు. దీనికి సంబంధించి మాకు ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఓసి ఇవ్వడానికి వీళ్ళకి 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఈ 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అంత ఇచ్చుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే, సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడతగా ఒక 60,000 ఇద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి. దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అనమాట. అప్రోచ్ చేసి ఇట్లా మా అన్నీ కూడా అప్లికేషన్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబ్బుల కోసం ఆపి పెట్టినారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు ఒక 50,000 రూపాయలు ఆ కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇద్దరు డిఈఓ గారు మరియు రామకృష్ణ గారు ఇద్దరు ఈరోజు అవైలబుల్ ఉండే. ఈ రామకృష్ణ గారు డబ్బులు ఆయన డిఈఓ గారి తరఫున తీసుకున్నారు. సో రెడ్ హ్యాండెడ్గా మాకు ఈరోజు దొరకడం జరిగిందండి. సో ఈ కేసులో ఈ ఇద్దరిని కూడా నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్నాం. వృద్ధులు, మహిళలు అన్న కనికరం లేదు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు మానవత్వం మర్చిపోతున్నారు. ఆ మహిళకు ఏమైందో బ్రేక్ తర్వాత చూద్దాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు
ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వాళ్ళు తప్పు చేసి ఉంటారు కాదనలేరు. తప్పు చేశారా చేయలేదా చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అక్కడ అందరి లెక్కలు తేలుస్తారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు మానవత్వం మర్చిపోయి ప్రవర్తించొద్దు. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే కోర్టులో నిలబెట్టండి. అయినా అక్కడ ఉంది పండు ముసలియమ్మ, తన పని తాను చేసుకోలేని వృద్ధురాలు. ఆ వయసులో ఆమెను అంత ఇబ్బందులు పెట్టడం భావ్యమా? ఒక్కోసారి కోర్టులు మానవత్వ దృక్పథం అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సిన పోలీసులే ఆ మాట మర్చిపోయి ప్రవర్తించారు. పోలీస్ బాస్, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అది మీ విధి డ్యూటీ. బట్ మానవత్వాన్ని మర్చిపోకండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కుటుంబాన్ని ఇంట్లో నుండి వీధుల్లోకి నెట్టేసి ఇంటికి తాళాలు వేసి వారిపై పోలీసులు ప్రతాపం చూపడం స్థానికంగా కలకలం రేపింది. తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. సివిల్ మ్యాటర్ కోర్టులో ఉందని చెప్పినప్పటికీ సిఐఎస్ఐ ఏమాత్రం కనికరం చూపకుండా వృద్ధురాలని మహిళని చూడకుండా రోడ్డుపైకి నెట్టేసి ఇంటికి తాళాలు వేశారని బాధితులు వాపోయారు. తప్పుడు కేసులతో మమ్మల్ని వీధిలోకి నెట్టేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామని బాధితులు తెలిపారు. ఫాలో అప్ అయింది. పోలీసు మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే కోర్టు వెళ్ళాడు. సివిల్ మ్యాటర్ అమ్మిస్తారు, వాళ్ళకేంటి సార్ పట్టిస్తున్నారు. కోర్టులో కేసు ఉండదు, తర్వాత చూసుకుంటాం రాయా వారు మూసుకొని వస్తావా రావనుకుని రైటర్ గారి అందరూ దౌర్జన్యం సార్ మాకు బయట పెట్టేశారు.
నాగేశారు నాయన నన్నాక నేను నాకు జ్వరం వెళ్ళిపోతున్నది నన్ను రా నేను అన్నాను అంటే నీ ఇష్టమా లేదని రేఖపట్టి నాగేసి ఈ ఆర్గ్యుమెంట్కి ఈడ్చుకొచ్చేసేసారు. ఈ ఆర్గ్యుమెంట్ నుంచి మళ్ళీ ఎంగటకి రోడ్మెంట్కి ఈడ్చేసేసారు. నాయన నన్ను చేస్తాను నాకు జ్వరం వెళ్ళిపోతున్నది నాకు చాలా బాగా చేసేసారు నాయన నాకేం బాధ భగవంతుడా పోలీసులు చేసేసి నాకేస్తున్నారు అమ్మా నా బాధ భగవంతుడి గారికి ఆయన నాకు జ్వరం వెళ్ళిపోతున్నాను 4 రోజులు బట్టి జ్వరం వెళ్ళిపోచ్చి నాక నేను తొంగ నేను తిండి సరిగ్గా తిన్నా అదేం బాధపడిపోతున్నాను ఆయన బతిమాలతో ఆగేశారు నాయన రెక్కపట్టిన ఆగేసి వెళ్ళిపోయారు. సారు మాకు పోలీసులు ఒక్కసారి 2 సార్లు కాదు సార్ ప్రతిసారికి పోలీసులు పిలుస్తున్నారు. వెళ్ళకపోతే నీకు బోకర్ కేసు కింద కడతాం అనుకుని సిఐ గారు అంటున్నారు. ఎస్ఐ గారు పిలిచారు. ఒకసారి పిలిస్తే వెళ్ళే లోపల మీటర్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు ముస్లిం దగ్గర. మీటర్ ఎవరు తీసుకెళ్లిపోయారు సార్ మీరు పిలుస్తున్నారు మీటర్ పట్టుకెళ్ళిపోయారు అంతే తమాషాలు చేస్తున్నావా మాకు అందుకు జోకం నేను వస్తావా రావు అంటున్నారు సార్. మళ్ళీ వెళ్తే భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీకి తెచ్చి ఇంట్లో పెట్టేశాడు. వారు తాళ మెరగ కొట్టేశాడు. మాకిద్దరు కొట్టడానికి వచ్చారు సార్. కొట్టడానికి వస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టారు. ఇప్పుడే వస్తున్నామమ్మా అనుకుని ఆ భాస్కర్ ఏమంటారంటే పోలీసులు నాకు ఈ పాకెట్లో ఉన్నారు, రాజకీయ నాయకులు ఈ పాకెట్లో ఉన్నారు, ఈ ఊరు పెద్దలు నా జాబ్ ఈ వెనక జాబీలో ఉన్నారు, ఎవరికి నువ్వు చెప్పుకుందో చెప్పుకో అంటున్నారు సార్. దౌర్జన్యం మాకు ఈ పని చేస్తున్నారు సార్. మేము ఏడ్ చేయాలి ఇంత అన్యాయమా సార్ చెప్పండి. మీ మా పరిస్థితి అయితే మీరే మాకు న్యాయం చేయకపోతే మేము ఏదైనా తినే చచ్చిపోతాం. ముస్లిమ్మ నేను మేము రోడ్డు మీదే చచ్చిపోతాము. ఎందుకు సార్ మేము అందుకే ఒప్పుకుంటుంది మాకు ఎన్నట్టు ఎన్నికలు పెడుతున్నాడు సార్. పోలీసులు 2 వచ్చారు 3 వచ్చారు సార్. 3 వచ్చి అప్పుడు బయటికి పదండి నేను అన్నాను 100 సంవత్సరాల ముసలిదానికి నేను ఎక్కడ తెస్తాను సార్ ఏది ఉంటే నేను వస్తాను ముస్లిం ఉన్నంతే చప్పుడు సెకండ్ బయటకు పదనుకుని ముస్లింకి బయటకు నాగేసి పెట్టారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? తాళం వేస్తారు ఇంటికి తాళం పోలీసులు వేస్తారు సార్. వేసి మీరు అక్కడ స్టేషన్కి రాయండి మాట్లాడుకుందామా ఇక్కడ మీకు ఏం తగులేదండి. నేను అన్నా ఈ ముస్లింకి ఎక్కడికి తెస్తానంటే నువ్వు అది ఏంటి మాకు తెలియదు ముస్లింకి పట్టుకుని స్టేషన్కి రా అనుకొని పిలుస్తున్నారు. ఈ ముస్లింకి నేను ఎక్కడ పట్టుకెళ్తాను సార్? వానికి నాగేసి గుంజలు చేస్తారని పరిస్థితి అనగా అయిపోయింది. మేము ఏడ్ చేస్తాము ముస్లింకి ఎలా పట్టుకెళ్తామంటే భాస్కర్ వేట్ అంటున్నాడు. ఆవిడ తను ఫోన్ చేసుకుని జీప్ తెస్తాను మూట కట్టుకొని పడేయండి అన్నాడు. అంటే పోలీసులు భాస్కర్ మాట ఇన్నట్టే కదా. మాకు తెలియదు సార్ దేనికి బయట పెట్టారో తెలియదు. అప్పటికే పోలీసులకు అన్నాము కోర్టులో కేసు ఉన్నది మాకు ఎందుకు సార్ అంతే చప్పుడు సెకండ్ బయటకు పదండి తర్వాత మీరు తగు న్యాయం చేసుకుందరు కానీ మాకు బయట పెట్టారు సార్. ప్రాణాలు మీవి, ఇంట్లో కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడో అని పిల్లలు భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చిన్న విషయం మర్చిపోతున్నారు. పోలీసులు చెక్ చేస్తే రూట్లో మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే హెల్మెట్ అలా వదిలేసి వెళ్తూ ఉంటారు. ఒకవేళ పెట్టుకున్నా హుక్ పెట్టుకోరు, లేదంటే పెట్రోల్ ట్యాంక్ పై పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ రయ్యను వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి హలో మిమ్మల్ని ఒక్కసారి ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. అసలు హెల్మెట్లు పెట్టుకునేది మన సేఫ్టీ కోసం కదా, లేకపోతే పోలీసుల సేఫ్టీ కోసమా? ఇప్పటికైనా మారండి, మారాలి. లేదంటే ఏదో ఒక రోజు ఇంట్లో వాళ్ళు మీకు నువ్వులు నీళ్లు వదలడం ఖాయం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు హెల్మెట్ ధరించడం ఒక్కటే అత్యుత్తమ మార్గమని వివరించారు.
గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధిక భాగం తలకు గాయాలయ్యి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తాండూరు పట్టణంలో రోడ్ సేఫ్టీ గురించి బైక్ ర్యాలీ ఒకటి పెట్టడం జరిగింది. దీని ఉద్దేశంలో ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యాక్సిడెంట్లలో చాలామంది బైక్ నడిపే వాళ్ళే చనిపోవడం జరిగింది. అందులో కూడా ఎక్కువగా తలకు దెబ్బ తగిలి చనిపోవడమే ఎక్కువగా కేసులు ఉన్నాయి. వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంగా వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ వికారాబాద్ జిల్లాలోనే యాక్సిడెంట్లు తగ్గించాలి, ఏదైతే సేఫ్టీగా ప్రజలు చేయకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి మరణాలకు గురవుతున్నారో అది తగ్గించాలనే ఉద్దేశంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాని విషయంలో ఈరోజు అందరు కూడా పోలీసులు అందరు కూడా మేము లోకల్గా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ హెల్మెట్తో రావాలి, హెల్మెట్తోనే ప్రయాణం చేయాలి అనే విధంగా ముందుగా పోలీసులమే బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. తద్వారా ప్రజల్లో ఒక అవగాహన మెసేజ్ వెళ్తుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం దేవుడు చెప్పుకుంటాం. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడా ప్లీజ్ ప్లీజ్ నువ్వు నాకే దిక్కు అని వేడుకుంటాం. మరి ఆ దేవుడికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏంటి నాకేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా? దేవుడికి కష్టం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు భాయ్ అని అనుకుంటున్నారా? నేను చెప్పేది మీరు నమ్మరు. దేవుడు నగలు ఎత్తుకెళ్ళిపోయారండి. యా, తిరుపతి జిల్లా ఐతిపల్లిలో శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో దేవుడి నగలు మొత్తం దొంగలు దోచుకెళ్ళిపోయారు. ఆ దొంగల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయం వెనుక వైపు నుంచి లోపలికి చొరబడ్డ దొంగలు తాళాలు పగలగొట్టి హుండీలోని నగదు, అమ్మవారి తాలిబొట్టు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా సీసీ కెమెరాల హ్యాడ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. వెంటనే ధర్మకర్తకు సమాచారం అందించారు. ఆలయ ధర్మకర్త వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రోడ్డుపై వాహనాలు నడిపితే కొంచెం సోయితో నడపాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా నడుపుతూ ఉంటాడు. ఒకరు మందు తాగి అలా నడిపితే మరొకరు హలో అంటూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడుపుతారు. ఇంకొకడు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ రయ్యి నడుపుతూ ఉంటారు. ఎవడు ఎలా నడిపినా పోయేది ఎదుటి వారి ప్రాణాలే. మితిమీరిన వేగం, మద్యం మత్తుతో వాహనాలు నడిపితే అవతలి వాళ్ళ ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు పడే వేదన, బాధ, కష్టాలు
ఇవేవి పట్టవు. ఎక్స్లేటర్ తొక్కామా బండి పరిగెత్తిందా అదే చూస్తారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రాణాలు పోతున్నాయి. ఇంటి ముందు ఆడుకున్న ప్రాణాలు పోతున్నాయి. ఒక్క యాక్సిడెంట్ చేసినా సరే ప్రభుత్వాలు లైసెన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా చేయాలి. అప్పుడే బాధ్యత భయం అనేది వాళ్ళలో ఉంటుంది. హైదరాబాద్ బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని మహిళ ప్రాణాలు వదిలింది. పిల్లలను స్కూల్ కి తీసుకుని వెళ్తుండగా టాటా ఏస్ వాహనం అతివేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తల్లిని ఎవరో పిలిచినట్టు అనిపించగా తల్లి వెనక్కి తిరిగి చూసే లోపే ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైనా జబ్బు చేస్తే వాడాల్సింది మందులు. ఆ మందుల్ని మత్తు కోసం వాడుతున్నారు. మంచికి జబ్బు నయం కావాల్సిన వాటికి వాడాల్సిన మందుల్ని తప్పుగా వాడేస్తున్నారు. మత్తుకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోతున్నారు. తాను పాడవడమే కాక వాళ్ళతో తిరిగే వాళ్ళను కూడా ఆ కూపులోకి లాగేస్తున్నారు. బలవంతంగా మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. కాదంటే ఒకవేళ వినలేదంటే బలవంతంగా ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తున్నారు. ఆ ముఠాకు భయపడి ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. ధైర్యంగా ముందుకు వచ్చిన ఇలాంటి బాధితుల వల్ల వాళ్ళ ఆగడాలు బయటపడ్డాయి. లేదంటే ఇంకా ఎంతమంది వీళ్ళ అకృత్యానికి బలయ్యేవారో. మత్తు పదార్థాలు సేవించిన కొందరు వ్యక్తులు ఆ మత్తులో యువకులకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రయత్నించిన ఘటన ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. मारे नशीले बच्चे वो देखो पूरा मारे। ये देखिए आप, कितने जने मिलके मारे? 4-5 जने मिलके मारे। ये देखिए ये शौहा मेरा भाई है ना, कजन भाई है। हाँ ये बच्चे के घर पे से मिले ये चीज पुलिस वाले खुद उठा के लेके आओ बोले। 4-5 जने मिलके मारे। खुसूसन लेके के नाजायज लेके के मारे। गांजा पियो कर रहे हैं, वो पियो कर रहे हैं, इंजेक्शन आदि ओवर रहे हैं, इंजेक्शन आदि रहे हैं। इंसाफ पहले उनके ग्रुप कुछ भी नहीं है। उन लोगों को अरेस्ट होना अभी नहीं करे। कंप्लेन कर दिया आप? हाँ करे कंप्लेन। फलकनुमा पीएस। क्या बोले सर? अभी उठाते बोले, अभी तक नहीं कोई भी कार्रवाई नहीं। कितने पहले का वाकया है ये? 1 घंटा पहले का वाकया है। ये पहली बार हुआ है? नहीं पहली बार हुआ है। में रहे तुम, मैं जानूमा से मेरे घरकन से क्या बोलते सो मस्जिद को जाम था खुलफाशुद्दीन। तो एक जना कौन था कि नशेली, उन्हें मेरी शुएब नामी था एक जना, तो उन्हें मेरे को लेके जाके ऐसा बुरा मारा उन्हें उसके घर पे, और मेरे को नशे का इंजेक्शन भी दिया। और साथ में कौन कौन थे बोले तो अनस और गौस, और उसके साथ 4 बच्चे भी थे। मारने की वजह क्या है? मेरी कुछ गलती भी नहीं थी उसमें। ये वो बोल के उठा के ऐसा नल्ला पकड़ के लेके जाके मारा मेरे को। मारने का क्या मतलब कौन है? दोस्त वोस्त कुछ भी नहीं है, मतलब नहीं पहचान तुम। ओला पकड़ के ले लेके उठा के चले गए मेरे को वहाँ पर से। तो अगर तू बाहर बोला तो मैं तेरे को मार डाल, तुम ये वो बोले मेरे को। हाँ वीडियो भी बनाया, वो अनस बोलने वाला बच्चा वीडियो भी बनाया। हाँ उल्लंघन वीडियो भी है। कहाँ लेके जाके मारे तुम? आप या बुफेट से नहीं मारे? हाँ बहुत मारे, अंदर मारे। फलकनुमा पीएस। कंप्लेन करे? हाँ कंप्लेन दिए हम लोग। आपको इंजेक्शन भी दिए लोग? इंजेक्शन दे रहे थे तो मैं हटाता हुए मारा तो छोड़ दिए। तो हाँ मस्जिद में से लेके गए, खुलफाशुद्दीन मस्जिद में से।
आप भी वहीं का रहने वाले हैं? हाँ, मैं जानुमा में रहने वाला हूँ। సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.